ఏంటి డోరేస్తున్నావు? అమ్మా నాన్న నిద్రపోతున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని. ఏంటి ఇలా వచ్చావు? కొందరు మనుషులు మొహానికి ముసుగేసుకొని పరాయి వాళ్ళ జీవితంలోకే వస్తుంటే నేను గదిలోకి రాకూడదా? ఏంటి తులసి అదోలా మాట్లాడుతున్నావు? ఏం లేదు, నువ్విలా కళ్ళు తెరిచి పడుకుంటే మా ఆయన కల్లోకి ఎలా వస్తాడా అని. ఏంటి ఏమన్నావు? అదే నీకు కాబోయే మీ ఆయన, నీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్తున్నా. ఓ అదా? నువ్వేమనుకున్నావు? అబ్బే ఏమీ లేదు. ఏమీ లేకపోతే చెమటలు ఎందుకు పడుతున్నాయి? కర్చీఫ్ కావాలా? అక్కర్లేదు. మరేం కావాలి? నాకేమొద్దు, నాకు నిద్ర వస్తుంది. ఆగు, నాకు రావట్లేదే. అయితే నేనేం చేయను? నన్ను ఎందుకు సాధిస్తున్నావో చెప్పాలి. నేను నిన్ను సాధించడం ఏంటి? పరే వాళ్ళ మొగుళ్లతో పసుపు తాడు కట్టించుకోవాలని ప్లాన్ వేయడం సాధించడం కాదా? ఏం మాట్లాడుతున్నావు? నా భర్తని వలలో వేసుకొని నన్ను నా భర్త నుంచి దూరం చేయడం సాధించడం కాదా? నీ నీ భర్త అంటే వాసు నీ నో నో ఆపు! నీ నాటకాలకి తావు లేదు. ఇక నీ డ్రామాలు చెల్లవే. భరించలేను, నేను భరించలేను. నాకేదో అయింది, నేను తట్టుకోలేను, నేను బతకలేను.
నీ రోగం జ్వాల 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 జ్వాల. ఇరవై ఏళ్లుగా నన్ను హింసిస్తూనే ఉన్నావు, అయినా నీ పగ చల్లర్లేదు కదూ. నిన్ను ఏం చేస్తే నీ కక్ష తీరుతుంది? పసి వయసు నుంచి పచ్చని పందిట్లో నేను కూర్చునేంత వరకు నా జీవితంతో ఆడుకుంటూనే ఉన్నావు కదే. నన్ను ఏడిపిస్తూనే ఉన్నావు, తల్లి తండ్రి లేని అనాథం చేస్తావు. నిన్ను ఈ ప్రపంచంలో నన్ను తలెత్తుకోకుండా చేశావు, అయినా భరించాను. కష్టాలని దిగమింగుకుంటూ వచ్చాను, అయినా ఇంకా ఇంకా ఊసరవల్లిన రంగులు మారుస్తూ కాళ్ళ నాగులతో చేతులు కలుపుతూ నన్ను నా కుటుంబాన్ని వేధిస్తూనే ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ నా జీవితంలోకి వచ్చి నా బతుకునే తగులు పెట్టాలనుకుంటున్నావు కదే. నిన్ను చెప్పవే, చెప్పు. నీ పగ తీరేదెప్పుడు, నీ కుట్ర ఆగేదెప్పుడు, నీ కసి చల్లారేదెప్పుడు? చెప్పవే, చెప్పు, చెప్పు, చెప్పు. నా తల్లికిచ్చిన మాట నెరవేరేదాకా, నువ్వు నీ కుటుంబం నాశనం అయ్యేదాకా, నీ బ్రతుకులో చీకటి అల్లుకునేదాకా ఇది ఆగదు, ఆగదు, ఆగదు. అప్పటిదాకా నువ్వుంటే కదే. ఆ రోజు నా తండ్రి చేతిలో నుంచి తప్పించుకున్నా, బతుకు జీవుడా అనుకుని ఎక్కడో అజ్ఞాతంలో తలదాచుకుంటున్నావు అనుకున్నా. కానీ పక్కలోకొచ్చి బెల్లంలా మారి మా ఇంటికొచ్చి మా మీదే విషం చిమ్ముతావని ఊహించలేదే. ఇప్పుడు నీ నిజ స్వరూపం తెలిసింది. ఒక్క మాట, ఒకే ఒక్క మాట, నువ్వే జ్వాలవని మా నాన్నకి చెప్పానో, ఎలా వచ్చావో తెలుసుకునే లోపే నీ గుండె ఆగిపోది. చెప్తావా? నీకంత ధైర్యం ఉందా? ఒసేయ్, నేనే జ్వాల అని ఒక్కసారి చెప్పి చూడు, నీ బాబు చచ్చూరుకుంటాడు. నమ్మట్లేదా? నీ మొగుడు
నేనంటే పిచ్చెక్కి తిరుగుతున్నాడే. నీ బాబు నా మీద చెయ్యేశాడని తెలిసినా నీ పుట్టింటికి అత్తింటికి మధ్య చిచ్చు రగులుతుంది. నేను చేస్తానేమో గాని జీవితాంతం నువ్వు అత్తింటిలో అడుగు పెట్టలేవు. ఈ మాట నిన్ను మాయ చేయడానికి చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. నన్ను చంపి చచ్చిపోయింది ప్రజ్వ కాదు, జ్వాలే మనందర్నీ మోసం చేసిందని మీరంతా కలిసి తల వద్దల కొట్టుకొని నీ మొగుడికి చెప్పినా నమ్మడు. నమ్మాలన్న ఆలోచన వచ్చినా ఆ ఆలోచనని సింధూర చంపేస్తుంది. వెళ్ళు, వెళ్ళి చెప్పు. పిచ్చిదాన్న, నీ లాజిక్ ఏడ్చినట్టుంది. నువ్వు చచ్చాక ఎవరికేమవుతుంది? నా జీవితం ఎటు పోతుంది అనేది ఇంపార్టెంట్ కాదు. నా మొగుడు నీ మాయలో పడి పిచ్చెక్కిపోయి ఉన్నాడన్నావు చూడు, అది తప్పని నీ ముందు నిరూపించడమే ఇప్పుడు కావాల్సింది. అయినా ఇంతమంది జీవితాలతో ఆడుకున్న దానివి, నా కుటుంబాన్ని అగాధంలోకి నెట్టిన దానివి, అంత తొందరగా నిన్నెలా చావనిస్తానే? నీ పథకం పతనమై నువ్వు కోరుకున్నది దక్కక, అనుకున్నది సాధించలేక ఒంటరి దానివై కుంగి కృషించి చావాలి. తులసి, ఈ తులసి అంటే ఏంటో నీకు తెలియాలి. నరకాన్ని నువ్వు ప్రత్యక్షంగా చూడాలి. అప్పటి వరకు నువ్వే జ్వాలవని మూడో కంటికి తెలియనివ్వను. ఈ పెళ్లిని జరగనివ్వను. ఇది ఇది ఇప్పుడు కృష్ణగడి కూతురు అనిపించావే, నాకు సమబుజ్జి అనిపించావు. వసే, నీ ఇంట్లో ఉంటూ నీ తిండి తింటూ మీ కళ్ళు కప్పి నీ మొగుణ్ణి పడగొట్టాను. ఎంగేజ్మెంట్ రింగ్ కూడా తొడిగించుకున్నాను. సగం పెళ్ళైపోయినా నన్ను ఇంచు కూడా కదల్చలేకపోయారు. నువ్వు ఈ పెళ్ళి ఆపుతావా? చెప్పు, ఆపుతావా? నీ ప్లాన్స్ అన్ని పాసింగ్ క్లౌడ్స్ లాంటివే. మబ్బులు కమ్ముకున్నంత వరకే చీకటి. ఒక్కసారి నిజం అనే కిరణాలు ఆ చీకటిని చీల్చుకుని వచ్చాక తొలెత్తి చూడలేవు, మాడి మసైపోతావు.
మీ మాయలో పడ్డ నా భర్త కళ్ళు తెరిపిస్తాను. నా భర్త మీద నాకున్న ప్రేమ ఎంత గొప్పదో నిరూపిస్తాను. మీ జంట రాక్షసుల నిజ స్వరూపాన్ని వీధికి లాగుతాను. చూడు, 3 ముళ్ళు పడే 3 సెకండ్ల ముందు నీ గొంతు మూగబోయేలా చేస్తాను. చేసి చూపిస్తాను. ఏడవడం తప్ప నువ్వేమీ చేయలేవు. ఇక ఏడవడాలు లేవు, ఏడిపించడాలే. పడిపోవడం ఉండదు, పడగొట్టడమే. చిన్నాళ్ళు నా కంట్లో నుంచి జారిపడ్డ ఒక్కొక్క కన్నీటి చుక్కకి వడ్డీతో సహా కక్కిస్తానే. శభాష్! మాట మీద నిలబడవే. చూస్తూ ఉండు. కట్టుకునే పట్టు చీర నుండి కట్టించుకునే తాళి వరకు నీ చేతులతోనే కొనిపిస్తాను. నీ కళ్ళల్లో కన్నీళ్లు జారుతుంటే నా తల మీద నీ మొగుడితో తలంబ్రాలు పోయించుకుంటా. నా మెడలో తాళి నీ మెడకి ఉరితాడు చేస్తాను. నిన్ను ఆట బొమ్మని చేసి ఆడించకపోతే నా పేరు జ్వాలే కాదు, జ్వాలే కాదు, జ్వాలే కాదు, జ్వాలే కాదు.